నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు. మనకు మనమే గెటప్ వేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సిందే. హాయ్ హాయ్. బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు. బుజ్జి బాబు. ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు. అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్పాను. బుజ్జి బాబు యాక్చువల్ గా చాలా మంచివాడు తెలుసా. అలాగా? ఏ అలాగా అని అడిగారు. ఒకసారి నా కంటిన్యూగా ఎక్కిళ్ళు. అప్పుడు అతను నన్ను రేప్ చేశాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అంత మంచివాడా? ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా? షూర్. ఇప్పుడే 10 నిమిషాల్లో రమ్మంట. వెంటనే వర్కౌట్ అయింది. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, రమ్మని చెప్తా. గెటప్ మార్చి వచ్చేయడమే. అయ్యో వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? అయ్యో వీడన్నా లేక తమ్ముడా? మనం ఈ లేడీ గెటప్ చేసుకుని కనిపెట్టుంటాడా? అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది. ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు, ఆగితే ఆగుతున్నాడు. అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే. అనవసరంగా అమ్మాయిని బస్ స్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు. అయ్యోయ్యో బ్లైండ్ అండ్ వచ్చేసాడు. తమ్ముడైతే పైన కొడతాడు, అన్న అయితే ఎగిరెగిరి తంతాడే. వాళ్ళేస్తే దీనికే వెయ్యాలి. బుద్ధుందిరా నీకు? నువ్వు బుచ్చిబాబు సిస్టర్ కదా? బుజ్జిబాబునేరా వలేస్తే నాకే వెయ్యాలా? వచ్చి వెయ్యరా, రారా. ఆడవేషం వేసుకుని కూడా లవ్ చేసుకునే ఉండలేదు కదరా. చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను. ముందుకొచ్చి చూస్తే రే నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు, కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం వేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు. ఇలాగే వెంట పడుతూ ఉండు, ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును పడతావు. ఏంటి వీడు అలోమని తలపట్టుకుంటున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నన్నేం పెళ్ళేసుకుంటున్నాడు. వెరీ బ్యాడ్. ఇంక ఈ ఊళ్ళో ఉండకూడదు, వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అవడం మేలు. చేపలంతమ్మా? కిలో 270 రూపాయలు. ఏంటమ్మా ఎంత రేటు చెబుతున్నావు? ఇదిగోమ్మా. మిగిలింది రేపు వచ్చిస్తాను. సరే. ఏం కావాలి సార్? ఎంత తమ్ముడు ఈ చేపలు? ఏంటి బొచ్చులా? కిలో 150 రూపాయలు సార్. నీకేం కావాలమ్మా? 2 కిలోలు ఇవ్వు. ఏంటి వంజరమా? అవును. క్రీడలో ఉన్నాడే, చేపలు అమ్ముతున్నాడు. ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు? నేనేం నిన్ను చూసి పారిపోవట్లేదా? నువ్వు నన్ను చూసే పారిపోతున్నావు, మర్యాదగా చెప్పు. ఏమంటా చేపల రేటు ఎక్కువగా చెప్పారు, నేను కొల్లాకి వెళ్ళిపోతున్నాను. ఇలా చూడు, ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడైనా చూసానా, లేకపోతే నీకు నాకు మధ్య ఏమైనా గొడవ? నన్ను చూసి ఎవరు అనుకుని పారిపోతున్నావు నువ్వు? మీరు నన్ను చూడలేదంటే నేను మిమ్మల్ని బాగా చూశాను. ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి. మామూలుగా అయినా మాటలే కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది. కిటికీలోంచి చూస్తే మీరు అమ్మాయితో పోట్లాడుతా ఉన్నారు. నువ్వు తెలియదని ఎలా చెప్తాను? నటించొద్దురా, నువ్వెవరివని నాకు తెలిసిపోయింది. కాలానికి తగ్గట్టు మాట మారుస్తావు, అవసరమైతే మనిషినే మారుస్తావు. ఏదిరా కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. రేపు నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నా. ఒకే ఒక కంప్లైంట్, బతుకున్న కళ్ళు నీకు జైలే. అయ్యో గాయు, పోలీసులే వద్దు, నేను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నా మాట విను. ఎంత మంది అమ్మాయిల దగ్గర నువ్వు ఇలాగే మాట్లాడతావు? లేని అమ్మాయిని ఈజీగా మోసం చేద్దామని చూస్తున్నావా? గాయు గాయు చెప్పేది విను. ఎవిడెన్స్ లేదు అనుకోకు, అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను నిర్ణయించుకున్నా, నా కాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నా, నేను నిన్ను విడిచిపెట్టను. పోలీసులకు ఎందుకు చెప్పలేదురా? పోలీసులకు ఎందుకు చెప్పలేదు? చట్టంలాండే ఏందండి మీరు? పోలీసులకు చెప్పలేదని సంతోషపడకుండా నన్ను పట్టుకుని దబాయిస్తారేంది? భలే వారండి మీరు. ఏం లేదు, పోలీసులు నేను ఎంక్వైరీ చేస్తుంటారు. నువ్వు పోలీసులకి ఏమైనా చెప్పావేమో అని అడుగుతున్నా. వాళ్ళు అడిగారండి, నేనేం చెప్పలేదు. ఏ? నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు. నిజం చెప్పు అని చితకబాస్తారు. నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలే తీస్తారు. ఇదంతా నాకు అవసరమా? మేమేదో బతుకు తెరుగు కోసం ఈ ఊరు వచ్చామండి. అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము. ఈ సమయంలో ఇది చెప్పబోయి చిక్కుల్లో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారో? ఇదంతా నాకు అవసరమా? పోండి సార్. ఏమయ్యా ఇటు రావయ్యా. ఎందుకంటే రావయ్యా. వదిలేట్లేడేనా? తీసుకెళ్ళండి. ఇవన్నీ నా దగ్గర అంత డబ్బు లేదే. తీసుకెళ్ళి తినవయ్యా. అవును, నువ్వు అక్కడే పని చేస్తున్నావా? ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి ఆడికి డ్యూటీకే పోవట్లేదంటే. మరి ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? ఇప్పుడు అప్సరా థియేటర్ లోనేనండి నా డ్యూటీ. అప్సరా థియేటరా? ఇవాళ పనికి వెళ్ళా?
లేదు సాయంత్రం పైన. ఇదిగో తీసుకెళ్ళు, వెళ్ళి వండుకొని తిను. రే ఆయన అడిగిన చేపలేవరా? అలాగే ఉండు. ఇవి ఖర్చులు కొంచెం. ఎందుకంటే లేదు, ఉంచుకోవయ్యా, వెళ్ళు. సరేనా? అవును, నీ పేరేమన్నావు? సుబ్బారావు అండి. సుబ్బారావు, ఏం లేదు, సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. 10,000? అవునయ్యా, నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా. అవును, అందుకే తెస్తాను, వెళ్ళు. నేను ముందే చూసుంటే డబ్బులు బాగా వసూలు చేసుంటే వాళ్ళవా. చెత్త నా కొడక. అచ్చా, నేను నమ్మలేకపోతున్నాను. నేనే నమ్మలేకపోతున్నాను. వాడు చెప్పింది అబద్ధం అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వాడి నోటితోనే నిజం చెప్పిద్దాం అనుకున్నాను. తప్పు చేస్తుంటాడు అనుకున్నాను, కానీ ఇలా హత్య చేసేంత ఘోరాన్ని కొడిగడతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు. వాడిని ఎక్కడైనా చూశానంటే నడి రోడ్లోనే చెప్ప తీసి కొడతా. ఇంత పెద్ద తప్పు చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు, నిన్ను మోసం చేశాడు. వాడిని ఊరికే వదలకూడదు. ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కేసును రీఓపెన్ చేయాలి. నేను ఆ కేసును రీఓపెన్ చేయలేను. ఇంతకు ముందే ఆ జడ్జి నేను పిచ్చోడని చెప్పి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తానని చెప్పాడు. నేను కంప్లైంట్ ఇస్తాను. నేను కంప్లైంట్ ఇస్తే రీఓపెన్ చేయరా? ఎక్కడ సెక్యూరిటీ? అతనే తీసుకెళ్దాం. ఏందబ్బా ఇదే, సాయంకాలం వస్తాను 10,000 ఇస్తాను అన్నాడు, అడ్రస్ లేడు. సార్, ఏంటయ్యా? నేను ఇక్కడ ఉన్నాను సార్. నువ్వు ఎక్కడైనా ఉండవయ్యా. సార్ సార్ సార్, ఏంటి సార్ ఇదే? మీరు వస్తారని ఇందాక నుంచి ఎదురు చూసి నా కళ్ళు కాయలు కాసినాయి సార్. మీరేంటి బార్లోకి వెళ్తున్నారు? ఎవరయ్యా నువ్వు? ఏంటి ఎవరా? డబ్బులు ఇస్తున్నారు కదా సార్. డబ్బులా? అర్థం కాలేదే. నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఏంటి సార్, శివాలయ బిల్డింగ్, అమ్మాయి మ్యాటర్ అంతా చెప్పాను కదా సార్. ఏ అమ్మాయి మ్యాటర్? ఏ బిల్డింగ్? గజనీ సూర్యలాగా అప్పటికప్పుడే అన్ని విషయాలు మర్చిపోతుంటారా? మ్యాటర్ చెప్పోయా. అదే పొద్దున చేపల మార్కెట్లో అంతా చెప్పాను కదా సార్. చేపల మార్కెట్లో అంతా చెప్పేశావా? చెప్పాను కదా సార్. ఎంత ఇస్తానని చెప్పాను? 10,000. 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000? నా కష్టాలన్నీ కట్టుకుతాయి. ఊరు వదిలే వెళ్ళిపోతాను సార్. నీకు డబ్బు ఇస్తాను. ఓకే సార్. నాతో రా. వస్తాను సార్. హలో, బండి ఇక్కడ పార్క్ చేయకూడదు, తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేయండి. లేదు, ఇక్కడ పార్క్ చేయట్లేదు. ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు అని ఒక అతను ఉండాలి. సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే. లేడు, గేట్ దగ్గర లేడు, అందుకే. అలాగా, టీ తాగడానికి వెళ్ళి ఉంటాడు, వస్తాడు, వెయిట్ చేయండి. ఏమైంది సార్? ఏం లేదు, పెట్రోల్ ట్యాంక్ లో ఏదో అడ్డుపడ్డట్టుంది, చూడాలి. మనం అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుద్ది సార్? నువ్వు తొందరగానే పోతావు, కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏమంటున్నాడు ఈయన? సార్, ఇద్దరం ఒకటిగా వచ్చాం, ఒకటిగానే కదా పోతాం. మరి నేను ఒక్కడే ముందుగా ఎలా పోతాను సార్? ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా? దీన్ని పట్టుకో. ఇప్పటికే ఆలస్యమైంది సార్. బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్? ఇప్పుడు ఎలా పోయి చేరతావు? చాలా లేట్ అయింది, మనం రేపొద్దామా? చూద్దాం, ఉండు. హలో, అతని ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. వీడికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏయ్ సుబ్బారావు,
నేనయ్యా నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా. సార్ నేను అర్జెంట్ గా ఊరికి పోతున్నాను సార్. ఇంటి ఊరికి వెళ్తున్నావా? ఎప్పుడు వస్తావయ్యా? నేను రావడానికి ఒక 4 వారం అవుతుంది సార్. ఏమంటున్నావయ్యా? మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది, అందుకే బయలుదేరాను సార్. నేను రాగానే ఫోన్ చేస్తాను సార్. తొందరగా రావయ్యా. వచ్చేస్తాను సార్. ఏమైంది? అతను ఎప్పుడు వస్తాడంట? వస్తాడు దయ్యంలా. వాడు రావడానికి వారం పడుతుందట. శివ, మీ తమ్ముడు ఒక చదువుకున్న క్రిమినల్. అతని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని మీ ఇంట్లో మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఆ సెక్యూరిటీని రానివ్వు, ఆ తర్వాత మనం కంప్లైంట్ ఇద్దాం. అంతవరకు నువ్వు ఇంట్లోనూ అతని ముందు ఏమీ తెలియనట్టే ప్రవర్తించు. కొంచెం కేర్ఫుల్ గా ఉండు శివ. నువ్వు ఈజీగా చెప్పేశావు. వాడు కనుక నా చేతికి దొరికాడు. ప్లీజ్ హత్య చేసి ఇక్కడికి వచ్చి చిందులేస్తున్నావా? కల్లో కూడా అమ్మాయిలతో సంతోషంగా ఉండనివ్వట్లేదే. గాయత్రి గురించి నిజం తెలిసిన వాచ్మెన్ వాడి కథ ముగిసిపోయింది. నిజం తెలిసిన వాడు వీడొక్కడే. వీడికి భయపడి నేను చచ్చేలా ఉన్నాను. నేనెందుకు చావాలి? నేను సంతోషంగా బతకాలి. నేను సంతోషంగా బతకాలంటే వాడు చావాలి. పగలే కరెంట్ కట్ చేస్తున్నారు అనుకుంటే రాత్రులు కూడా కట్ చేసి నిద్ర లేకుండా చేస్తున్నారు. రోడ్ లైట్లన్నీ వెలుగుతున్నాయి. రేయ్, ఈ టైంలో ఏంట్రా వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు? రేయ్, ఎందుకు తలుపు తడుతున్నావు? రేయ్, నిన్నే అడుగుతున్నా, ఏంటి వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు? రేయ్ రేయ్ రేయ్, ఇంకేమైనా పిచ్చి గిచ్చి పట్టిరా? రేయ్, ఎందుకు ఈ టైంలో వార్డ్రూమ్ లోకి వస్తున్నా? రే అశోక్, ఎక్కడ అశోక్ కనపడటం లేదు? అనయ్య, ఏమైందన్నయ్య? ఎందుకు తలుపులు బద్దలు కొడుతున్నారు? నీకేం తెలీదా? నాకేం తెలుసు అన్నయ్య, నేను స్టమక్ అప్సెట్ అయ్యి బాత్రూమ్ లో ఉన్నాను. బయటకు వచ్చి చూడు. సరే, నీకెందుకు ఇలా చూడబోతున్నా? కరెంట్ లేదన్నయ్య. రేయ్, వాడిని ఎందుకు ఈ వేళప్పుడు ఇలా కంగారు పెడుతున్నా? సరే, నువ్వు వెళ్ళి పడుకోపో. రేయ్, నేను అడుగుతుంటే నువ్వు అడిగింది చాలు, వెళ్ళి పడుకోపోవయ్యా, వెళ్ళు. ఏం జరుగుతుందో తెలియటం లేదురా. నీకేమైనా కావాలంటే చెప్పరా, నేను పైన ఉంటాను. సరే అన్నయ్య. రే, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పరా, నేను తీసుకెళ్తాను. అయ్యో పర్లేదన్నయ్య, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే, వెళ్ళి పడుకోపో. నువ్వు వెళ్ళన్నయ్య.
ఆసుపత్రికి తీసుకెళ్తాడట. డౌటే లేదు, నన్ను ఏదో చేయడానికి వీడు స్కెచ్ చేశాడు. వీడిని ఇలాగే వదిలేస్తే నా పని అయిపోద్ది. రేయ్, ఏమైందిరా నీకు? వాడిని అన్నరా? నేను వాడి తమ్ముడిరా, నేనే వాడిని వేసేయమంటున్నాను. ఇంకేంటి? అది కాదురా, అన్నదమ్ములు ఈరోజు గొడవ పడతారు, రేపు ఒకటైపోతారు, అందుకని హత్య చేస్తారా? అవునరా, హత్య చేస్తాను. నీ వల్ల అవుతుందా కాదా అని చెప్పు, లేకపోతే నేను చూసుకుంటా. నేను రాత్రి ట్రై చేశాను, మిస్ అయ్యాడు. ఇక నుంచి ఒంటరిగా ట్రై చేస్తే పని అయ్యట్లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నీ వృత్తి ఇదే కదా, నీకు చెప్తే పని ఈజీగా ముగిస్తావు కదా. ముందుకు దూసుకెళ్ళేవాడిదేరా జీవితం. ఇప్పుడు నేను ముందడికెళ్ళేదనుకో, ఆడిని లేపేస్తాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి స్నేహితుడికి శ్రద్ధాంజలి అని పోస్టర్లు అంటించి తాగి చిందేసి వెళ్ళిపోతావు. పోయే ప్రాణం నాది. పోయిరా. అయితే డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నావు. నువ్వు చెప్పేదంతా కరెక్టేనా మావా? ఎందుకైనా కొంచెం ఆలోచించరా. ఎక్కువగా ఆలోచించాము బతకలేము. సరే సరే, నువ్వేం టెన్షన్ అవరా. అన్నతో మాట మాట్లాడి నేనే లైన్లోకి వస్తా.